హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'పడమటి ఉదయం'. కొడాలి సాంబశివరావు గారు రచించారు. 1985లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అదొక అందమైన భవనం. దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. గేట్లో వచ్చేవారికి స్వాగత తోరణాల్లా అల్లిన బోగన్ విల్లా. మంచి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా గేటుకి ఇరువైపులా నిలిచిన అశోక చెట్లు. ఆ భవనం ముఖద్వారానికి వెళ్లే కొద్దీ అందంగా కత్తిరించబడిన ఆర్నమెంటల్ మొక్కలు. రంగురంగుల పూల పరిమళాలతో విరగబడి నవ్వుతున్నట్లు రకరకాల పూల మొక్కలు. మధ్యలో చక్కని బాట. బాటకి అంచు తీర్చినట్లుగా పేర్చిన తెల్లని రంగు వేసిన ఇటుకలు. అదంతా చూస్తుంటే ఏ పెద్ద సినిమా హీరోతోనో తీయబోయే సినిమా భారీ సెట్టింగ్లా ఉన్నది. ప్రకృతి సౌందర్యాన్ని, సిరిని, సంపదను తన కౌగిట్లో ఇముడ్చుకుందా అన్నట్లుందా భవనం. పోర్టికోలో కింద మెట్టు నుంచి లోపలికి పరుచుకుంటూ వెళ్లిన లేత నీలిరంగు తివాచీ ఆ భవనం గోడల రంగుకి మ్యాచ్ అయ్యి ఓ హుందాతనాన్నిస్తోంది. హాల్లో ఖరీదైన ఫర్నిచర్, నేల మీద అత్యంత సుకుమారమైన తివాచీలు. కిటికీలకు, డోర్స్కు అంతకన్నా మెత్తనైన సిల్కు తెరలు అమర్చబడున్నాయి. హాల్లోంచి మేడమెట్ల పై వరకు తివాచీ పరచబడి బహు సుందరంగా ఉంది. మెట్ల దగ్గర చిన్న బెంచి ఉంది. దాని మీద మెత్తని దిండు. ఆ ఇంటి యజమానికి ప్రియమైన సుప్రియ అంటే చిన్న బొచ్చుకొక పిల్ల సింహాసనం అది. అన్ని వస్తువుల్లోనూ హుందాతనం, దర్జా, రాజభోగం అంటే ఇదేనా, స్వర్గం అంటే ఇదేనా అన్న భ్రాంతి కల్పించే అందం, ఆహ్లాదకరం తాండవిస్తూ ఉన్నాయి. చిరంజీవి మేడమెట్ల మీద నుంచి దిగొస్తున్నాడు. పాల మీగడలాంటి తెల్లని ప్యాంటు, దాని మీద టక్ చేసిన తెల్లని షర్టు, బటన్స్ పెట్టుకుంటూ చాలా హుందాగా దిగొస్తున్నాడు అతను. అతని వయసు 3 పొదులకు సమీపిస్తోంది. చక్కని రూపం, వ్యాయామంతో తన శరీర ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు. అంచేతనేమో అతని ఒళ్ళు కండలు తిరిగి నిగనిగలాడుతూ ఉంటుంది. మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటాడు. ఎలాంటి చీకు చింత లేని జీవితం. చేతి నిండా డబ్బు, ఇంటి నిండా నౌకర్లు. అతను దేనికి బాధపడ్డు. ఆ అవసరం లేదతనికి. అందము, చదువు, ఆరోగ్యము, సంపద కలిగిన చిరంజీవిని చూస్తే ఏ కన్నెపిల్ల మనసైనా ఇట్టే చెదిరిపోగలదు. ఎదుటి మనిషిని పరిశీలనగా చూసే కళ్ళతనివి. తెలివితేటలు కూడా అమోఘం. అతను మెట్లు దిగి కింద మెట్టు వరకు వచ్చి ఆగాడు. ఒక్క నిమిషం. చెంగున బెంచి మీద నుంచి కిందకు దూకింది సుప్రియ. దాన్ని ప్రియంగా దువ్వి ఒక బిస్కెట్ దాని నోటికి అందించాడు. రోజు అతని దినచర్యలో అదొక భాగం. బయటకు వెళ్లే ముందు దాని నోటికి ఒక బిస్కెట్ అందిస్తాడు. అది యజమాని లేచి కిందకొచ్చే వరకు తన ముందు ఎవరేం పెట్టినా ముట్టుకోదు. చిరంజీవి చిరునవ్వుతో వచ్చి హాలు మధ్యలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతని బోట్ల దగ్గర విశ్వాసపాత్రమైన బొంటులా కూర్చుంది సుప్రియ. అంతకు మించి ఎగిరి అతని ఒళ్ళో కూర్చోవడం లాంటి పిచ్చి పనులు చేయదది. అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు చిరంజీవి. దానికే కాదు, ఇంట్లో నౌకర్లకు, తోటమాలికి, గుర్కాకు అందరికీ క్రమశిక్షణ నేర్పాడు. అతను దేన్నైనా సహిస్తాడు గాని అశుభ్రాన్ని, అనాగరికతనాన్ని, అశ్రద్ధను క్షమించాడు. సామాన్యంగా ఎవరి మీద అతనికి కోపం రాదు. ఇక వచ్చిందంటే భస్మాసురుణ్ణి కూడా మండించే మంటలు లేస్తాయి అతని కళ్ళల్లో. దయాగుణం, దానగుణం ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల ప్రకారం తన దినచర్య జరిగిపోవాలని అతని ఆకాంక్ష. అలాగే జరుగుతుంది. సార్, కాఫీ. ట్రేలో కాఫీ కప్పు పెట్టుకుని తెచ్చాడు ఆనందం అనే నౌకరు. చిరునవ్వుతో కప్పు అందుకుని వాసన చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆనందం గుండెలు దడదళ్లాడాయి ఒక్క క్షణం. సారీ సార్, మెస్ అయిపోయింది. బ్రూ కలిపి తెచ్చాను. తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని మెల్లని స్వరాన బెరుగ్గా అన్నాడు ఆనందం. చిరంజీవి చొప్పున కప్పు టీపై మీద పెట్టేశాడు. ఆనందం, నిన్ను పనిలో పెట్టుకున్నది ఎందుకో తెలుసా? పేరుకు తగినట్టు ఆనందంగా పని పాటలు చేస్తావని. అలా గుడ్లప్పగించుకుని చూస్తావేం? ఏ సరుకైనా అయిపోతే వెంటనే తెప్పించుకోవాలన్న ధ్యాస లేదు. అసలు సరుకులన్నీ నెల మొదట్లో తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పాను. మొన్నటికి మొన్న గేజర్ వేసి నీళ్లు కాయడానికి 5 నిమిషాలు లేట్ చేశావు. ఇప్పుడు నెస్ అయిపోయిందని బ్రూ కలిపి తెచ్చావు. ఇది రెండో తప్పు. నా విషయం నీకు తెలీదా? తీవ్రంగా చూశాడు చిరంజీవి. ఆనందం బిక్కముఖం వేసుకుని, ఇంకోసారి అలా జరగనివ్వం సార్, క్షమించండి అన్నాడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పులు అలవాట్లుగా మారకూడదు. ఇంకోసారి ఇలా జరిగితే ఏం చేస్తానో వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. వెళ్ళు, పాలు పట్టుకురా అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు చిరంజీవి. అప్పటికి గండం గడిచినట్లు నెమ్మదిగా తలూపి వేగంగా కదిలాడు ఆనందం. మరో 2 నిమిషాల తర్వాత వేడి వేడి పాలు తీసుకొచ్చి వినయంగా అందించాడు. ఇంకో కప్పు తెచ్చి సుప్రియకి పెట్టు. చక్కెర కాస్త ఎక్కువై, లేకుంటే తాగదు.
అని మరో ఆజ్ఞనిచ్చాడు. ఆనందం యజమాని చెప్పినట్టు చేశాడు. ఆ రాత్రికి ఏంటి వంట? క్యాబేజీ వండమను. సాంబారు మరీ చిక్కగా పప్పులా చేయొద్దని చెప్పు. చిక్కుడు విత్తనాలు కాస్త ఎక్కువగా వేయమని చెప్పు. అర్థమైందా? చిరంజీవి మూడు మార్చేసి సరదాగా కబుర్లు చెప్తున్న ధోరణిలో చెబుతుంటే ఆనందం ముఖం మళ్ళీ మామూలైంది. ముఖం నిండా నవ్వు పులుముకుని అలాగే అయ్యగారు అన్నాడు. పాలు తాగాడు చిరంజీవి. అతడి ముఖంలో ఇప్పుడు చిరాకు పడిన చిహ్నాలేమీ లేవు. తన ధోరణికి అలవాట్లకు వ్యతిరేకంగా ఏ కొంచెం మార్పుని అతడు సహించలేడు. అలాగే మరుక్షణంలో మామూలు మనిషైపోయి సరదాగా ఉండడంలో కూడా అతనిది ప్రత్యేకతే. సన్నగా ఈల వేస్తూ తలుపు దాటి పోర్టుకోలకొచ్చాడు. రాయంచలా ఉన్న కారు చాగింది. డ్రైవర్ అటు నుండి తిరిగొచ్చి చిరంజీవి ఎక్కడానికన్నట్లు డోరు తెరవబోయాడు. హెడ్లైట్ల అద్దాలు సరిగ్గా తొడవలేదు చూడు. ఈ హ్యాండ్లకేంటి మసి? గ్యారేజీ బయటకు బండి తీసేటప్పుడు చూసుకోవాలని తెలీదు? గొంగళి పురుగును చూసినట్లుగా ఉంది అతని ముఖం. చొప్పున గుడ్డలాగి తుడిచేశాడు డ్రైవర్. నిన్ను డ్రైవర్గా ఎందుకు అపాయింట్ చేశాననుకున్నావు? సారదంటే పేరుకు తగినట్లుగా ఉంటావని. ఇంకోసారి ఇలా జరగకూడదు. అటువైపుగా తిరిగి వెళ్ళి డ్రైవర్ సీట్లో తనే కూర్చున్నాడు. డ్రైవర్ సారథి నోటి వెంట మాట రాలేదు. తాను వెంట వెళ్లాలో లేదో తెలియక నుంచుండిపోయాడు. రేపు సోమవారం చెట్లన్నిటికీ వాటర్ స్ప్రింకర్లతో శుభ్రం చేయాలని తోటమాలికి చెప్పు అంటూ కారుని బయటికి నడిపాడు చిరంజీవి. కారుకి ముందే గేటు దగ్గరికి చేరుకుంది పప్పి. చిరంజీవి కారుని స్లో చేశాడు. తలుపు తెరవకుండానే విండోలోంచి చెంగున లోనికి దూకింది. వెనక కాళ్ళు మడిచి ముందు కాళ్ళు నిటారుగా చేసి రోడ్డులోకి తొంగి చూడసాగింది. అలా గురి తప్పకుండా దూకి కూర్చోవడం అలవాటు చేశాడు చిరంజీవి. అభినందిస్తున్నట్టుగా ఓ మారు ఎడం చేత్తో దాన్ని నిమిరాడు. ఒరే ఆనందం, ఏంట్రా అయ్యగారు ఇవాళ అదే అలా కోపం కాకుండా సంతోషం కాకుండా ఏంటో అంతా గజిబిజిగా ఉంది. ఎప్పుడు ఇంతేనా అన్నాడు సారథి బీడీ ముక్క అంటించుకుంటూ. ఇదిగో, నువ్వు బీడీ కాల్చితే కాల్చావు గాని అలా దూరంగా వెళ్ళి కాల్చుకో. లేకపోతే అయ్యగారు కారు దిగ్గానే గంటసేపు గడిచిన తర్వాతనైనా సరే ఎవరిక్కడ బీడీ తాగినట్టు వాసన వేస్తోంది అంటూ దుమ్ము దులిపేస్తారు అన్నాడు ఆనందం. కొత్తగా డ్రైవర్ ఉద్యోగంలో చేరిన సారథి భయంగా కాంపౌండ్ దగ్గరికెళ్ళి 2 దమ్ములు పీల్చి వేడి ముక్క పారేసొచ్చాడు. అయ్యగారి మనసు తెలుసుకుని మసులుకుంటే ఆయనంత మంచివాడు ఈ లోకంలో ఉండడనుకో. ఎంత కోపగించుకుంటారో అంతగా ఆదరిస్తారు, ఎంత చేదరించుకుంటారో అంతగానూ దగ్గరికి తీస్తారు. ఎలా నెగ్గుకొస్తావో ఏమో అన్నాడు ఆనందం. క్రితం నెల అతడి కుటుంబానికి అంతటికీ పండగని చిరంజీవి బట్టలు కుట్టించాడు. ఆ ఆనందాన్ని అతడింకా మరవలేకుండా ఉన్నాడు. చిరంజీవి మనసు పూల పడవలా ఉంది. నిన్ననే గడిచిన సంవత్సరానికి తమ కంపెనీ జరిపిన లావాదేవీల లెక్కలు పూర్తయ్యాయి. అతడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువే లాభాలొచ్చాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం చిరంజీవి నాన్న రాఘవయ్య గారు కొడుకుని విసుక్కున్నాడు. ఒరే జీవి, జీవితం అంటే నీకింకా అర్థమైనట్లేదు. ఖరీదైన వస్తువులు, కార్లో షికార్లు, క్రికెట్ మ్యాచ్లు కాదు జీవితం. టీవీ, వినోదాలు, ఫ్రిడ్జ్ నీళ్లు కాదురా నీ జీవితం. కష్టపడి పనిచేయడం అంటే శారీరక శ్రమే కానక్కర్లేదు. నీలా బలాదూరుగా తిరిగితే ఎంత సంసారమైనా తిరిగిపోతుంది. నీకు తెలీదని కాదు ఇవన్నీ చెప్పడం. తెలిసి కూడా ఇంకా బాధ్యత వహించకుండా ఇలా షికార్లు కొడుతుంటే చూడలేకుండా ఉన్నాను. తిరగాల్సిందే, తప్పులేదు. అయితే ఒక్క మాట, ఏదైనా లాభం రావాలంటే పెట్టుబడి పెట్టాలి, సుఖం పొందాలి. నీవు అనుభవించే ఈ సుఖానికి, బలాదూరుతనానికి నీ వాటా పెట్టుబడెంత? ఒక్కసారి ఆలోచించుకో. తండ్రి ఒక్కో మాట పట్టి మాట్లాడుతుంటే ఎదురు చెప్పలేకపోయాడు చిరంజీవి. తనను గురించి తండ్రి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నాడని తెలిసి చిరంజీవి కాస్త ఆలోచనలో పడ్డాడు. అడిగినంత డబ్బిస్తూ అవసరాలు తీరుస్తుంటే తను తిరునాళ్లలో కాలం గడిపిన మాట వాస్తవమే. ఊహల ఉయ్యాలలో కేరింతలు కొట్టిన విషయం నిజమే. అతడు మనిషి. ఒక్క మాట చాలు. 2 క్షణాలు ఆగన్నాడు చిరంజీవి. క్షమించండి నాన్నగారు, రేపటి నుంచి మన బిజినెస్ వ్యవహారం అంతా దగ్గరుండి చూసుకుంటాను. కాకపోతే కొద్ది కాలం పాటు నాకు తోడుగా మీరు నిలబడండి. మీరన్నట్టు నేను కట్టే బట్టకు, తినే తిండికి, తాగే నీటికి నా వాటా పెట్టుబడెంతో మీరే చూస్తారు. స్థిర నిశ్చయం అతడి గొంతులో ధ్వనించింది. బేష్, నిన్ను ఎంఏ ఎకనామిక్స్ చదివించింది అందుకే. రాఘవయ్య గారి వెంట కొన్ని నెలలు తిరగగానే వ్యాపార రహస్యాలన్నీ సవివరంగా అర్థం చేసుకున్నాడు చిరంజీవి. అతని ఆధ్వర్యంలో లాభాలు అనుకున్న దానికి అనేక రెట్లొచ్చాయి. ఇప్పుడు ఆ సిటీలో చిరంజీవి ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఓ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, ఓ సోషల్ వర్కర్, ఓ మనిషి. అవును, అతను మనిషి చాలామంది దృష్టిలో. తండ్రికిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అతను బలాదూరు రకం కాదు, బాధ్యతాయుతమైన పౌరుడు. అందుకే
ఈరోజు అతడి షికారులో కారు కూడా ఆనందంగా ఉంది. సిమెంట్ రోడ్డమ్మట అలా అలా తేలిపోతోంది. రేపు అతడి 25వ పుట్టినరోజు. రొటీన్ వర్క్కి కాస్త దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన స్నేహితులతో గడపాలనుంది. మధురం గ్రూపు హోటల్స్ యజమాని కుమారుడు రవీంద్ర, సురక్ష ట్రాన్స్పోర్ట్ కంపెనీ పార్ట్నర్ మహేష్, మనోజ్ఞ ఎస్టేట్ ఓనర్ జయంత్, ఇంకా మరో ఇద్దరు ముగ్గురిని పిలవాలనుకుంటున్నాడు. విశాలమైన రోడ్డు రద్దీతో ఇరుకుగా ఉంది. జనం ఎవరి తొందరలో వాళ్ళున్నారు. ఎంతమంది జనం కనబడుతున్నారో అందరిలోనూ అన్ని రకాల ఆలోచనలు, వ్యాపకాలు, తొందరలు. అలవాటుగా నడిచే అమ్మాయిలు, ఆదరా బాదరా సిటీ బస్సుల కోసం పరిగెత్తే ఆడవాళ్లు, పిల్లలు, పెద్దల మధ్య వాహనాల హారన్ మోతలు అన్నీ గమనిస్తూ అలా అలవోకగా డ్రైవ్ చేసుకుంటూ పోవడం సరదా చిరంజీవికి. ఆ అమ్మాయి మరో 2 అంగుళాలు ఎత్తుంటే బాగుండేది. ఆమె వేసుకున్న పంజాబీ దుస్తులు సరిగ్గా సరిపోయేవి. ఛీ, ఈవిడెవరో చీరందం కాస్త చెడగొట్టింది. ఈ నల్లచీర యువతికి ఆ లావుపాటి ఆవిడ వేసుకున్న కళ్ళజోడు బాగుంటుంది. అలా అలా పరిశీలనగా చూస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు చిరంజీవి. రెడ్ సిగ్నల్ పడ్డంతో కారుని స్లో చేసి ఆపాడు. ఓ తెల్లని సాదా చీర, నల్లని జాకెట్టు. అవతల వైపునున్న సిటీ బస్ కోసం కారు ముందు నుంచి వేగంగా వెళ్ళింది. ఆ తొందరలో, ఆ ఆతృతలో, ఆ వేగంలో ఆమె చేతిలో ఉన్న డైరీలోంచి ఓ కవరు జారిపడింది. చూడండి మిస్, ఆమెని పిలిచి చెబుదామనుకున్నాడు చిరంజీవి. కానీ అప్పటికే ఆవిడ బస్ ఎక్కేసింది. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ కలర్ చూపింది. వెనకనున్న వాహనాల హారన్లు మోత హోరెత్తిస్తున్నాయి. చొప్పున చిటికి వేసి పప్పీకి సైగ చేశాడు చిరంజీవి. మరో క్షణ కాలంలో కిందున్న కవరు అతడి చేతిలో ఉంచింది పప్పి. కవరుకి ఏమాత్రం దెబ్బ తగలకుండా సుతారంగా అందించింది. చిరంజీవి చేతిలోని చాక్లెట్ అలా అందుకోవడం దానికి అలవాటు. రద్దీలో శ్రమ పడకుండా కవర్ని అందుకోగలిగినందుకు అతడు ఆనందించాడు. మనోజ్ఞ ఎస్టేట్కి వెళ్లే దారికి మళ్లించాడు కారుని. కాస్త రద్దీ లేని చోట చూసుకుని కారు ఆపాడు. లేత గులాబీ రంగు కవరు. అడ్రస్సు రాయాల్సిన చోట శ్రీ అని రాసుంది. ఇంకా పూర్తి పేరు రాయలేదు. కవరు అతికించలేదు. పాపం, ఎవరికి పంపాలనుకుందో ఆ అమ్మాయి. కవరు మీద అడ్రస్ ఉండుంటే తను పోస్టు చేసి ఉండేవాడు. ఆమె అనుకున్న వారికే అది చేరేది. ఇప్పుడెలా సాధ్యం? ఏం చేయడం? కవరు మీద శ్రీకారాన్ని చూస్తున్న కొద్దీ అతడిలో అదో విధమైన సంచలనం కలిగింది. ఎంత అందంగా ఉంది రాత! ఇంత అందంగా అక్షరాన్ని రాయడానికి కలాన్ని తిప్పగలిగిన వేళ్ళు ఎంత సున్నితంగా ఉంటాయో! ఆ అమ్మాయి ఎలా ఉంటుందో! తను షికారుకు వెళ్ళేటప్పుడు ఎప్పుడో దారిలో కనపడిన గుర్తు కూడా లేదు. కారులో పోతున్నా రోజూ కనపడే కొన్ని ముఖాలు తనకి గుర్తే. దేవీ క్లాత్ ఎంపోరియం షోకేస్ ముందు పుస్తకాలతో తన అన్నయ్య కోసం కాచుకునుండే అమ్మాయి. అనురాధ బుక్ స్టాల్ వద్ద రోజూ ఏదో ఒక మ్యాగజైన్ కొంటూ ఉండే ఉద్యోగిని. అలా అలవాటైన ముఖాలు చాలా ఉన్నాయి. ఈమె ఎవరు? ముఖం కనబడలేదు. నడక, ఆ తొందరపాట్లో తెలిసిన నడక కూడా కాదు. ఎవరే ఉంటారు? ఎవరు? అతడి మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. పోనీ ఒక పని చేస్తే అనుకున్నాడు. ఎలాగూ అతికించలేదు కనుక కవరు తెరిచి చూస్తే? ఇతరుల ఉత్తరాన్ని తెరిచి చూడడం ఏం బాగుంటుంది? పైగా దానిలో ఉంది ఉత్తరమేనని ఖచ్చితంగా తెలుస్తోంది. లేకపోతే అంత అందమైన కవర్ మీద అడ్రస్సు శ్రీ అని మొదలుపెట్టి ఉండదు. తప్పకది ఉత్తరమై ఉంటుంది. అయినా రోడ్డులో దొరికిన ఆ కవర్ గురించి తనకెందుకింత ఆలోచన? అలా గిరాటేస్తే పోలే? అలా అతని మనసు ఒప్పలేదు. ఆ యువతి అతని కళ్ళ ముందే మెదిలింది. ఆమె వేగంలో ఏదో ఆవేశం ఉంది. ఆమె ఆతృతలో ఏదో ఆరాటం ఉంది. అదేంటో ఎందుకో తెలుసుకుని ఏ కాస్తైనా సాయపడగలిగితే. మానవత అతనిలో నుండి తొంగి చూసింది. అంతే, మరుక్షణంలో కవరు తెరిచాడతను. ఆ అబ్బాయి ఇంకా వచ్చినట్టు లేదు కదూ అన్నారు రఘురామయ్య గారు టీలు డబ్బాలోని ఒక్కపొడి చేతులకు వేసుకుంటూ. ఆదివారం కదండి, అలా స్నేహితులతో తిరిగి రావడానికి వెళ్ళాడేమో. రేపు వాడి పుట్టినరోజు కదా, మీకు గుర్తున్నట్టే లేదు. ఈ 2 ఏళ్ల నుంచి వ్యవహారాలన్నీ వాడి నెత్తిన పెట్టారు. ఇక అలాంటివన్నీ మీకు గుర్తెక్కడుంటాయి అంది జానకమ్మ. కొడుకు ప్రయోజకుడయ్యాడని ఆమెకు కూడా ఆనందంగా ఉంది. త్వరలో అతడికి వివాహం చేయాలని కూడా ఉందామెకి. గుర్తులేకనేం? నా సర్వీసులో ఏనాడైనా 9 దాటేంత వరకు ఇంటికి రాకుండా ఉన్నానా? వీడు చూడు, ఇంకా స్నేహితులు షికార్లు మర్చిపోయినట్టు లేదు. అందుకే త్వరగా ఓ మంచి సంబంధం చూసి కోడల్ని తీసుకురండి. వేళకు రాకుండా ఎలా ఉంటాడో చూద్దాం. ఏది మీ అన్నయ్య అదేదో అనకాపల్లి సంబంధం ఉందని రాశాడు. మళ్ళీ అనుకోనేలేదు. మీ వాళ్ళదంతా అదో రకం. మేనమామగారి పోలికలే వచ్చాయి మనవాడికిను. మా వాళ్ళని అనకండి. మీరు మాత్రం రాసి కనుక్కుంటే తప్పేంటట? మా అన్నయ్య రాసి ఎన్నాళ్ళైంది? జవాబు రాశారా? అనడానికి మాత్రం సిద్ధం.
పుట్టింటి వాళ్ళని అనేటప్పటికీ ఉక్రోషపడింది జానకమ్మ. మొదట ప్రస్తావన రావాల్సింది ఆడపిల్ల నుంచే కదా, అందుకు మీ అన్నయ్య చేసిందేంటి అని. రేపే రాయండి మీ బావమరిదికి మేనల్లుడి పెళ్లికి ఏం ప్రయత్నం చేస్తున్నావు అని. అలాగేలే, పక్కలు మేడ మీద ఆరుబయటలో వేయమను, హాయిగా ఉంటుంది. రేడియో ఆన్ చేసి రాగం తానం పల్లవి కార్యక్రమం వినడంలో మునిగిపోయారు రఘురామయ్య. చిరంజీవి కారు తెచ్చి పోర్టుకోలు ఆపాడు. అతడితో పాటు సుప్రియ కిందకు గింతి నేరుగా తన స్థానంలోకి వెళ్ళి పడుకుంది. తనకే ఉంచిన ఆహారాన్ని తినసాగింది. నేరుగా మేడ మీదకు వెళ్ళబోయాడు చిరంజీవి. బాబు, త్వరగా రా, భోజనం చేద్దువు గాని. రేపు నీ పుట్టినరోజు, గుర్తుందా? స్నేహితుల్ని ఎవరినైనా పిలిచావా అంది జానకమ్మ కొడుకును ఉద్దేశించి. వస్తున్నా ఉండమ్మా. గబగబా మెట్లెక్కి పోయాడు. మరో 10 నిమిషాల్లో డ్రెస్ మార్చుకునొచ్చి డైనింగ్ హాల్లో కూర్చున్నాడు. భోజనం తన చేతులారా వడ్డిస్తేనే కాని తృప్తుండదు జానకమ్మకి. అందుకే వంటవాణ్ణి పడుకోమని పంపేస్తుంది. రేపు ఎవరెవరిని పిలిచావు అంది వడ్డిస్తూ. వెళుతూ వెళుతూ చిరంజీవి చెప్పిన ఐటమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎవరిని పిలవదలుచుకోలేదమ్మా. టైం ఉంటే సాయంకాలం అలా వెళ్ళొస్తాను. పెద్ద కార్యక్రమాలేమి వద్దు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. దారిలో దొరికిన ఉత్తరం అతని ప్రోగ్రాంని అప్సెట్ చేసింది. అదే ధ్యాసలో ఉన్నాడతను. కొడుకు పని మీద ధ్యాసతో సరదాలు కూడా మానుకున్నాడు అనుకుంది జానకమ్మ. నీ ఇష్టం, ఇంట్లో భోజనానికి మాత్రం వేళకురా అంది. అతడికి ఇష్టమైన వంటలు ఏం చేయించాలో ఆలోచిస్తూ ఉందామె. 10 నిమిషాల్లో భోజనం ముగించి తన గదిలోకి చేరుకున్నాడు చిరంజీవి. మెత్తని కుషన్ బెడ్ తలగడ ఒకవైపు, లైటు ఎల్లో బ్లాంకెట్ ఒకవైపు నీటుగా సర్దున్నాయి. పైన నీలం రంగు బల్బు గదంతటికి వెలుగు నింపుతోంది. చిరంజీవి వెంటే గదిలోకి వచ్చాడు నౌకరు ఆనందం. అతడి బెడ్ పక్కనే ఉన్న టీపై మీద ద్రాక్ష పళ్ళున్న పళ్ళు ఉంచిపోయాడు. ఏ కాలంలో ఆ పళ్ళు అలా బెడ్ మీద వాలి తింటూ నిద్రొచ్చినప్పుడు అలాగే ఒరిగిపోవడం అలవాటు చిరంజీవికి. ఈ రోజు మాత్రం చిరంజీవి వాటివైపు ఎక్కువ శ్రద్ధ చూపలేదు. బనియంతో మంచం మీద వాలిపోయాడు. యువతి కారు ముందు నుంచి వెళ్లడం, ఉత్తరం జారిపడ్డం, పప్పి అందుకొని తెచ్చివ్వడం అన్నీ మరీ మరీ గుర్తుకొస్తున్నాయి. అన్నింటికంటే ఆ ఉత్తరంలోని విషయం అతన్ని మరీ కలిచివేస్తోంది. ఆమె ఎవరో ఎంత నిర్భాగ్యురాలు! అంత అందమైన ఉత్తరం రాసి అలా దారిలో పడేసుకుంది. తన ప్రాణంలో ప్రాణమైన ప్రేమికుడికి అందించలేకపోయింది. అంత అందమైన ఉత్తరం ఆమె మళ్ళీ అతనికి రాయగలదా? అతడు అందుకోగలడా? పాపం, హృదయం విప్పి చెప్పుకున్న లేఖ, ప్రియుని మనసారా పిలిచి చేకొని పొమ్మని కోరే లేఖ ఎంత మధురంగా, ఎంత సంస్కారవంతంగా రాసింది. ఆమె భావన, భాష అంత సుందరంగా ఉన్నాయి. ఆమె ఎంత సౌందర్యవతియో. పలానా రోజు తనని ఒడ్డున చేర్చమని మరీ మరీ ప్రియుని వేడుకొన్న లేఖ. పాపం, చేజారిపోయింది. లేఖ లేకపోవడం చూసి ఆమె ఏమనుకునుంటుంది? ఎంత బాధపడి ఉంటుంది? ఎంత వాపోయి ఉంటుంది? చిరంజీవి మెదడు కొన్ని నిమిషాల పాటు ఆలోచించడం మానేసింది. అయినా హృదయం ఊరుకోలేదు. తాళలేక లేచి కోటు స్టాండ్ వద్దకు వెళ్ళాడు. జేబులో నుండి ఆ ఉత్తరాన్ని తీసుకుని మళ్ళీ పరుపు మీద వాలాడు. ఇతరుల ఉత్తరం చదవడం తప్పు. తను ఒకసారి చదివాడు. అంతటితో ఊరుకోలేదు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా తనివి తీరడం లేదు. అది చదివినప్పటి నుంచి ఆమెకేదో సాయపడాలనే ఆరాటం మానలేదు. కనీసం ఆ ఉత్తరం తనకు దొరికిందని ఆమెకు తిరిగి అందజేసినా చాలు. ఆమె ఎంత ఆనందిస్తుందో. ఆ వ్యక్తి ఎవరో ముందు నిలిచినట్టే తనకి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరాన్ని తన నుండి అందుకున్నట్టే భావిస్తున్నాడు చిరంజీవి. అది ఆమెకి ఎలా అందించాలి? మళ్ళీ ఉత్తరం చదవసాగాడు. నా మనోమోహన, ఈ మధ్య మీ దర్శన భాగ్యం కరువైంది. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, నిమిషాలు, సెకండ్లు మిమ్మల్ని చూడకుండా ఈ గుండె ఎలా ఉండగలుగుతుందనుకున్నారు? మీరు దగ్గరలేని సాయంకాలాలు ఎంత రసవిహీనాలో నేను మళ్ళీ చెప్పాలా? చెప్పుకోని రోజుందా? మరి ఇన్నాళ్ళు ఈ అకారణ అవరోధం ఏమిటి? నా మనసు ఎలా నిలవగలదనుకుంటున్నారు? నేను ఉండగలుగుతున్నానంటే దానికి కారణం ఒకటే. నా మనసుని నా దగ్గర ఉంచుకోవడం లేదు. అది మీ గుండెల్లో పదిలంగా ఉందనే ధైర్యమే నన్ను బ్రతికిస్తోంది. సోదెందుకు గాని ఈ ఉత్తరం ఎక్కడ కూర్చుని రాస్తున్నానో తెలుసా? పార్కులో, మనిద్దరం కబుర్లు చెప్పుకునే చోట, ఎత్తైన కొబ్బరి చెట్టు, దాన్ని అల్లుకొని అలా పైకి ఎగబాకుతోన్న మనీ ప్లాంట్ తీగ. మనం ఎన్నిసార్లు అనుకున్నామో జీవితమంతా ఎడబాటు లేకుండా వాటిలా ఏకమైపోవాలని. ఈరోజు ఈ తీగ ఎందుకో కొబ్బరి చెట్టు కొసల్లోకి ఎగబాకడానికి మరీ తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. బహుశా మనలోని భావాలే ప్రకృతిలో కనబడిన ప్రతి దృశ్యాన్ని మనకి అన్వయింపజేసుకుంటాయేమో. అవును, చాలా రోజులైంది కదా ఇక్కడ కూర్చుని మనిద్దరం కబుర్లు చెప్పుకోవాలనిపించడం లేదా నీకు? సుకుమార సుందర,
నాకు మాత్రం నీ సుందర రూపాన్ని చూస్తూ యుగాలు గడిపేయాలనిపిస్తోంది. కన్నులున్న భాగ్యానికి అంతకంటే ధన్యత లేదనిపిస్తోంది. మనిద్దరం ఎదురెదురుగా ఒకరి కళ్ళల్లో ఒకరి ప్రతిబింబాలను చూసుకుంటూ కూర్చోవడం. అబ్బా! గుర్తుకొచ్చే కొద్దీ ఆగలేకపోతున్నాను. అవును, నీకు గుర్తు రావడం లేదు? స్వామి, నిజంగా గుర్తు రావడం లేదు. చూడు, ఎన్నాళ్ళు చూడలేకపోయినందుకు బాధపడినందుకు నిదర్శనంగా ఈ అక్షరాల మీద పడిన కన్నీటిని చూడు. చెదిరిన అక్షరాలు నిన్ను చూడలేక బెదిరిపోయిన నా గుండెను నీకు స్ఫురణకు తెస్తే ధన్యురాల్నే. నీ మాట విని పులకించిపోయే నా చెవులు మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. నా చెవులు శ్రీకారం చుట్టినట్లున్నాయి అనేవాడివి. చెవి తమ్మెలు చూపుడు వేలుతో సుతారంగా మీటేవాడివి. పులకించిపోయేదాన్ని. ఏది మనోహర, మళ్ళీ ఎప్పుడు ఆ భాగ్యం ప్రసాదిస్తావు? నీ దర్శనం నాకు భగవత్ ప్రసాదం. నీ మాట నాకు పవిత్ర తీర్థం. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఇలాంటి కబుర్లు చెబితే ఏమనేవాడివి? అలా నేను నువ్వు వేరుగా ఎలా అనుకుంటున్నావు? అనడానికి మనసెలా ఒప్పింది? నువ్వే నేను, నేనే నువ్వు అని అన్నావు. జన్మ తరించింది అనుకున్నాను. 1000 యోగ సాధనలో కూడా ఎవరు నాలా అలాంటి ఆనందానుభూతిని పొంది ఉండరు. ఇంకెన్నాళ్ళని వేచి ఉండగలను. నిన్ను తలుచుకుంటూ నీ తలపై చాలనుకుంటూ ఉండగలిగినా నన్ను ఉండనిచ్చేలా లేరు. ఇష్టదైవం కోసం సిద్ధం చేసిన ప్రసాదాన్ని పొరుల పాలు చేసే ఆలోచనలో ఉన్నారు మా వాళ్ళు. మా పిన్ని నన్ను తన తమ్ముడికిచ్చి కట్టబెట్టాలని చూస్తోంది. ఆడపిల్ల మనసెరిగి మనువు నిర్ణయించాలని ఆమెకెందుకుంటుంది? ఇంట్లోని డబ్బు ధాన్యంలాగే నన్ను తన పుట్టింటికి చెందేలా చెయ్యాలని ఆమె దురుద్దేశం. పాత్రత నా పట్ల ఆమె ఆలోచించదు. కన్న కూతుర్నైతే కదా. మా నాన్న పాపం ఏమీ అనలేక పక్షవాతంతో మంచం నుండి లేవలేక నన్ను చూసినప్పుడల్లా కనుకొలుకుల్లో నీళ్లు తిప్పుకుంటూ నిస్సహాయంగా ఉండిపోతున్నాడు. శ్రీకృష్ణుడికి చెందాల్సిన రుక్మిణిని శిశుపాలుని పాలు చెయ్యాలని చూసినట్లుగా ఉంది మా పిన్ని ఆలోచన. ప్లీజ్, ఒక్కసారి కనిపించవు? నన్ను ఈ సంకట స్థితి నుండి బయటపడేయవు? ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా గుండె చెరువైపోతుంది. వద్దనుకున్న కన్నీళ్లు చూడు కాగితాన్ని ఎలా తడిపేస్తున్నాయో. చివరగా ఆడపిల్లను మనసారా ప్రార్థిస్తున్నాను. నువ్వే సర్వస్వమని నమ్మిన ఈ దీనురాల్ని కరుణించి హక్కున జెరుచుకుని నడిపించు. నీ వెంట కానాలకైనా నడిచిపోవడానికి సిద్ధమే. మనం మొట్టమొదటిసారిగా కలుసుకుంది గురువారం కదూ. ఆ వారాన్ని మనం ఎంత ఆప్యాయంగా చూసుకుంటూ ఉండేవాళ్ళమో నీకు గుర్తే ఉంటుంది. అందుకే మళ్ళీ గురువారం సాయంత్రం మా ఇంట వాకిట ముందుగా నడిచి వెళ్ళు. నేను అలా వచ్చేస్తాను. చెప్పానుగా, ఎక్కడికైనా సరే. పూలబాట మీద నడిపిస్తావో ముళ్లబాటలోకి పంపిస్తావో అంతా నీ మీదే ఆధారపడుంది. తెల్లని రాయున్న నీ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటే త్వరలో వేలు పట్టుకుని వచ్చేద్దుగాని అన్నావు. ఎన్నాళ్ళు స్వామి, కరుణించు. నువ్వే నేను, నేనే నీవైనా నీ ప్రియ. చిరంజీవి హృదయం ఆర్ద్రమైంది. ఆ లేఖలోని అభ్యర్థనకి అతడు చలించిపోయాడు. పాపం, ఆడపిల్ల మనసిచ్చిన మనిషి కోసం ఎంత తాపత్రయపడుతుంది. ఉత్తరం మీద అక్కడక్కడ కన్నీటి చుక్కలు పడిన గుర్తులున్నాయి. ఆ హృదయం ఎంత బాధపడుతుందో. ఇంతకీ ఈ లేఖలోని మనోమోహనుడు ఎవరు? ఆమె నుండి ఎందుకు దూరంగా ఉంటూ ఇలా ఏడిపిస్తున్నాడు? ఆలోచనలు అతన్ని వదల్లేదు. కలతగానే తెల్లవారింది. బాబు జీవి, ఇవాళ నీకిష్టమని ఇడ్లీలోకి అల్లం చట్నీ చేయించాన్రా అంది జానకమ్మ. చిరంజీవి ఆసక్తి చూపలేదు. ఏదో మొక్కుబడిగా తింటున్నట్టు కనిపించాడు. ఉదయం లేచింది మొదలు అలాగే ఉన్నాడు. పుట్టినరోజున తలంటి పోసుకోమంటే వినలేదు. స్నానం చేసొచ్చాడు. ఆ రోజుకని నెల రోజుల క్రితమే కుట్టించుంచిన కొత్త డ్రెస్సు వేసుకోలేదు. ఇస్త్రీ చేసినవి వేసుకున్నాడు. అంతా కొత్తగా ఫ్రెష్గా ఉండాలని కోరుకునేవాడల్లా ఆ రోజు చాలా సాదాసీదాగా ఉన్నాడు. ఏంటి చిరు, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది అంది జానకమ్మ. ఫ్యాక్టరీలో ఏమైనా లేబర్ గొడవలొచ్చాయేమో, స్టాక్స్లో తేడా కనిపించిందేమో, క్యాష్ బ్యాలెన్స్ టాలీ కావడం లేదేమో. ఎందుకని చిరంజీవి అలా ఉన్నాడో అర్థం కావడం లేదామెకి. ఏం లేదమ్మా, ఈరోజు కాస్త త్వరగా వెళ్ళి పని చూసుకోవాలి అంతే. మధ్యాహ్నం త్వరగా వచ్చేస్తాగా. కారుని ఆఫీస్ వైపు పరుగు తీయించాడు. సరిగ్గా 10కి 5 నిమిషాలు తక్కువ ఉండగా తన ఛాంబర్లోకి ప్రవేశించాడు చిరంజీవి. 5 నిమిషాలు అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు. 10 గంటలు కాగానే ఇంటర్కమ్ స్విచ్ నొక్కాడు. అవతలి వైపు వాళ్ళ కంపెనీ అడ్వర్టైజింగ్ సెక్షన్ మేనేజర్ పలికాడు. మిస్టర్ మూర్తి, ఓ మారిలా ఛాంబర్లోకి రండి. ఆఫీస్కు వచ్చి రాకముందే పిలుస్తున్నారంటే ఏదో తొందర పనే ఉంటుంది. హడావిడిగా వచ్చాడు మూర్తి. అతడు అలా నిల్చుని ఉండగానే పేపర్ మీద గబగబా ఏదో రాసిచ్చాడు. ఈ మ్యాటర్ ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నింట్లోనూ ఈవినింగ్ ఎడిషన్లోనే అడ్వర్టైజ్ అయ్యేట్టు చూడండి అన్నాడు.
ఇప్పుడు అతని మనసు కొద్దిగా కుదుటపడినట్టు అనిపించింది. మూర్తి అడ్వర్టైజ్మెంట్ కోసం న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్లో చెప్పసాగాడు. నిన్న సాయంకాలం సరిగ్గా 6 గంటలకి పంజాగుట్ట ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఓ యువతి జార విడుచుకున్న విలువైన వస్తువు నా వద్దుంది. స్వంతదారు కింద అడ్రస్ వద్దకొచ్చి గుర్తులు చెప్పి తీసుకుని పోవచ్చు. చిరంజీవి, మేనేజింగ్ పార్ట్నర్, చిరంజీవి ఆర్గనైజేషన్స్, హైదరాబాద్.